హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో హై ప్రోటీన్ బేస్డ్ వెయిట్ లాస్ దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ప్రాసెస్ ఏంటనేది విధానంలోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ వెయిట్ లాస్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్పు అలసందలను తీసుకోండి. అదే కప్పుతోటి 3 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోండి. ఇలా 3 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి. ఇలా మెంతులను కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ని పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇలా కడిగి తీసుకున్నటువంటి బియ్యంలో మళ్ళీ సరిపడేంత ఫ్రెష్ వాటర్ని పోసుకొని గిన్నెపై మూతని ఉంచి 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. నేను ఇక్కడ ఒక 5 గంటల పాటు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యము అలాగే అలసందలు అనేవి చక్కగా నానిపోయాయి. ఇలాగా అలసందలు అనేవి మెత్తగా నానిపోవాలండి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్నటువంటి బియ్యము అలసందల్లోని ఒకసారి కడిగి వాటర్ అంతా వంపేసి తీసుకొని రండి. ఇప్పుడు ఇలా కడిగి తీసుకున్నటువంటి బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని సరిపడా వాటర్ని పోసుకుంటూ గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నటువంటి పిండి బ్యాటర్ని ఒక బౌల్లోనికి వేసుకొని ఈ బౌల్పై మూతని ఉంచి కనీసము 6-7 గంటల పాటు లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా పిండిని పులియనివ్వాలి. నైట్ అంతా పులియబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. పిండి అయితే చక్కగా పొంగి బాగా ఫార్మేట్ అయింది. ఇప్పుడు పిండిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి బ్యాటర్లో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే చూడండి, పిండి దోశలు వేసుకోవడానికి మరీ చిక్కగా ఉంది కాబట్టి ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నటువంటి పిండి బ్యాటర్ తోటి మనము దోశల్ని వేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొన్ని వాటర్ని వేసుకొని ఇలా చిలకరించుకొని టిష్యూతో కానీ లేదంటే శుభ్రమైన పొడి క్లాత్తో శుభ్రం చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండి బ్యాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత ఈ దోశపై కొంచెం 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక సైడ్ కాలనిచ్చి ఈ దోశని మరొక వైపుకి టర్న్ చేసుకొని అటు కూడా కొంచెం ఆయిల్ని వేసుకొని అటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసుకున్నామంటే మనకి వేడివేడిగా టేస్టీ వెయిట్ లాస్ హై ప్రోటీన్ బేస్డ్ దోశలు రెడీ. ఇదే విధంగా కావాల్సిన దోశల్ని వేసుకొని మిగిలినటువంటి పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత రోజు దోశల్ని వేసుకోవచ్చండి. ఓకేనండి, చూస్తారు కదా వెయిట్ లాస్ దోశల్ని అలసందలతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.